మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నిజాల్లో కాకుండా ఊహల్లో బతకటం, దాని గురించి ఏమీ అవగాహన లేదు. ఒకవేళ అవగాహన ఉన్నా కానీ ఊహల్లో, అంటే ఉదాహరణకి చాలామంది బ్లూ ఫిల్మ్ చూస్తారు, దాంట్లో ఏ విధంగా చేయాలో ఆ విధంగానే చేయాలి, అది నిజం అనుకుంటున్నారు. కానీ ఆ విధంగా చేయటం అసంభవమైన పని తెలుసుకోవట్లా. ఒక బాలయ్య బాబు గారి సినిమాలో చూస్తూ 40 మందిని కొడతాడు, కానీ నిజ జీవితంలో మనం 40 మందిని కొట్టడానికి పోము. అదేవిధంగా బ్లూ ఫిల్మ్లు ఆ విధంగా చేసిన విధంగా చేయాలని కోరుకుంటున్నాడు జనం. దాని నుంచి ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. ఇప్పుడు రావడానికి మేజర్ కారణం ఇవాళ అదే కారణం. అంటే ఒకప్పుడు సెక్స్ పుస్తకాలు ఉండేవి, ఇప్పుడు వీడియోలు వచ్చేసాయి. సో ఇవన్నీ కూడా మనిషి సహజత్వానికి అసలుకి దూరంగా తీసుకెళ్తున్నాయి, ఊహల్లో తీసుకెళ్తున్నాయి అంటారు, అంతే కదా. దాంట్లో ఫిల్ములు చూపించి దేనికోసమని కొంత ఉద్రేకం కలిగించడానికి కోసం చేయాల్సింది. కానీ ఉద్రేకం కలిగించడానికి చేసే విధంగా చేసే ఫిల్ములన్నిటికీ ఏ చెడ్డా చేయదు. అందరూ అనుకుంటారు బ్లూ ఫిల్మ్ చూడంగానే చెడిపోతారని. ఉద్రేకం కలిగించడానికి కానీ సంతోషం కలిగించడానికి కానీ ఏం చేసినా ఏమి ఇబ్బంది ఉండదు. కానీ దాన్ని వ్యసనంగా మారినప్పుడు మాత్రమే కష్టం వస్తుంది. ఇప్పుడు అదే విధంగా చేయాలనుకున్నప్పుడు మాత్రం కష్టం వస్తుంది. వ్యసనంగా మారటం, మీరు చెప్పినట్టుగా అందులో ఉన్నట్టుగా న్యాచురల్గా చేయాలనుకోవటం, అక్కడ ఫెయిల్ అవుతున్నాం సైకలాజికల్గా ఫీల్ అవటం, దీనివల్ల ఇంటర్ కోర్స్ అనేది సరిగ్గా జరగట్లేదు, అక్కడ ఫెయిల్ అవుతున్నాం. అయితే ఇప్పుడు మీరు మామూలుగా సంతాన లేమి, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా బాగా వస్తున్నాయి. అటు మీరు గైనకాలజిస్ట్ కూడా కదా, తర్వాత కాబట్టి అటు ఇటు పురుషులు మీరు. సో ఈ రెండు వైపుల నుంచి చెప్పగలిగిన ఒక ప్రత్యేకత మీ దగ్గరే ఉంది. సో ఇప్పుడు ఈ ఫర్టిలిటీ సెంటర్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఈ సంతానాలు ఏమి అటు స్త్రీలకు ఎలాగో చేస్తున్నారు, పురుషులు కూడా కొంతమంది కలుస్తున్నారు. ఎక్కువ కలిసేది స్త్రీలే, పురుషులు కలిసే సంఖ్య తక్కువ అని చెబుతున్నారు. వాడు కూడా ఫర్టిలిటీ సెంటర్స్ వాళ్ళు కూడా, మా దగ్గరికి ఎక్కువ వచ్చేది స్త్రీలే వస్తారండి, వాళ్ళ అమ్మో వాళ్ళ అత్తగారో ఎవరో వస్తారు, వచ్చి మా అమ్మాయికి పెళ్ళి 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, ఇంకా ఇది ఎవరేదని చెప్పి వస్తారు. అబ్బాయిని తీసుకొని ఎప్పుడు రారు, అబ్బాయిని చెక్ చేయడం కానీ జరగట్లేదు, తక్కువ మంది వస్తున్నారు. మేమే అలా కాదమ్మా, అబ్బాయిని కూడా స్టడీ చేయాలి, టెస్ట్ ఇద్దరిని చూసి చెప్పాలంటాం మేము అంటున్నారు. సో మీరు గైనకాలజిస్ట్ గాను, ఒక సెక్స్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ గాను, ఈ సంతానలేమి, ఈ పొటెన్షియాలిటీ లేకపోవటం, అదే ఈ దాని ఏమంటారు ఫర్టిలిటీ సరిగ్గా లేకపోవడానికి కారణాలు ఏంటంటారు పురుషుల్లో? అంటే సెక్స్ చేయటం వేరు, ఫర్టిలిటీ వేరు. పిల్లలు కలిగించడానికి కోసమని గొప్ప శక్తిమంతులు కావాల్సిన అవసరం లేదు. సెక్స్ లోపల సెక్స్ బాగా చేసేవాళ్ళు పిల్ల పుట్టాలని లేదు, పిల్లలు పుట్టిన వాళ్ళు సెక్స్ బాగా చేస్తారని లేదు. రెండు కలిసి ఉండేవే, కానీ రెండు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు పిల్లలు కలగటం, ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కువైనవి, ఇన్ఫర్టిలిటీ ఎక్కువైపోయింది. కానీ అది నిజమా? అనుమానమే. ఏమిటంటే ఇన్ఫర్టిలిటీ లోపల 2 రకాలు ఉంటాయి. ఒకటి వాడు కావాలని ఇన్ఫర్టిలిటీ తీసుకోవటం, రెండోది వాడు కావాలని పిల్లలు కావాలనుకున్న ఇన్ఫర్టిలిటీ పిల్లలు కలగకపోవటం. రెండింటినీ కన్ఫ్యూజ్ అవుతుంటారు పబ్లిక్ అంతా. ఉదాహరణకి పెళ్ళైన తర్వాత కొన్నాళ్ల పాటు మాకు పిల్లలు వద్దనుకుంటారు, వద్దనుకుని జాగ్రత్త తీసుకుంటారు. అట్లా 2 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత 6 నెలల్లో పిల్లలు కలగకపోతే వెంటనే పరిగెత్తుకొస్తారు. మా పెళ్ళే 2.5 సంవత్సరాలు అంటారు. కానీ నిజంగా వాళ్ళ పెళ్ళే 6 నెలలే. అంతే. చాలా సందర్భాల్లో ఏమిటంటే మామూలుగా జరిగేది, ప్రాక్టీస్లో జరిగేది ఏమిటి, వాళ్ళు పెళ్ళైంది 3 ఏళ్ళు అయింది, మీకు ఇంతవరకు గుడ్ న్యూస్ ఏమిటి ఎదురా అని వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతారు. వాళ్ళ ఇంట్లో ఇన్నాళ్ళు మేము వద్దని చేసుకున్నాం అని ఇంట్లో చెప్పలేరు, ఆ ధైర్యం లేదు. వాళ్ళ తల్లిదండ్రులకి ఏమిటి 3 ఏళ్ళు అయింది కదా అంటారు. నిజంగా చూస్తే 6 నెలలే. వాళ్ళిద్దరికి మాత్రం తెలుసు, అది వాళ్ళిద్దరికి తెలుసు, కానీ అది బయట చెప్పలేరు. అవును. అందుకోసం అడావిడి పడతారు. ఇప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అవటానికి కారణం మెడికల్ డిసీజ్ ఉన్నాయి, కానీ దానికంటే మెడికల్ డిసీజ్ కానివి ఎక్కువ ఉన్నాయి. ఒకటి ఆలస్యంగా పెళ్లి చేసుకోవటం. ఎవరికైనా కానీ ఆడవాళ్ళకి ముఖ్యంగా పిల్లలు కలిగే సామర్థ్యం 20 ఏళ్ళకి మ్యాక్సిమం ఉంటుంది, 30 ఏళ్ల వరకు కూడా అదే విధంగా ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత నుంచి కొద్దిగా తగ్గటం మొదలేస్తాయి, 35 ఏళ్ల తర్వాత బాగా తగ్గటం మొదలేస్తాయి, 40 తర్వాత మరీ తగ్గిపోద్ది. అంటే 20 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నప్పుడు ఇంతకుముందు వాళ్ళు రాబోయే 10 సంవత్సరాల లోపల సూపర్ ఫర్టైల్ ఉన్న రోజుల్లో వెంటనే పిల్లలు కలిగేవాళ్ళు. 30 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారనుకోండి, ఫర్టిలిటీ తగ్గిపోయే స్థాయిలో వాళ్ళు, తగ్గిపోయే స్థితిలో వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. నంబర్ 1 ఆడవాళ్ళు. మగవాళ్ళలో పెద్ద తేడా వచ్చినా కానీ, సెక్స్లో తేడా రావచ్చు, కానీ ఫర్టిలిటీలో మగవాళ్ళలో పెద్ద తేడా రాదు వయసు పెరిగిన తర్వాత కూడా. కాబట్టి ఆడవాళ్ళ వయసు ముఖ్యమైంది, నంబర్ 1. దాని తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నాకు ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు, ఎందుకు, నా ఉద్యోగం ప్రమోషన్ రావాలి అంటే వాళ్ళు పిల్లల కంటే ముఖ్యంగా తన కెరీర్ గ్రోత్ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. దీంతో పాటు ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ, ఒకళ్ళు బెంగళూరులో పనిచేస్తుంటారు, ఒకళ్ళు హైదరాబాద్లో పనిచేస్తుంటారు. ఎప్పుడు 15 రోజులకు ఒకసారి అబ్బాయి వస్తాడు, లేదు కొంతమంది ఇండియాలో ఉంటారు, ఒకళ్ళు అమెరికాలో ఉంటారు.
లేదు మిలిటరీలో పనిచేస్తుంటాడు. ఇవన్నీ చాలా ఎక్కువైపోయినాయి ఇద్దరు పనిచేసేసరికి. ఇంతకుముందు ఒక్కళ్ళే పనిచేసేవాళ్ళు కాబట్టి భర్త ఎక్కడ ఉంటే అక్కడ పోయేది అమ్మాయి. ఇప్పుడు ఇద్దరు పనిచేసేసరికి ఇది. దాంతోపాటు మాకు ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు అంటే వాళ్ళు ఎంత లెక్క ప్రకారం అంటున్నారంటే, ఉదాహరణకి ఓ మనిషి గల్ఫ్లో ఉద్యోగానికి పోయాడు, ఏదో డ్రైవర్ పని చేయడానికి. సంవత్సరానికి ఒకసారి ఇంటికి వస్తాడు, 2 నెలల పాటు ఇక్కడ ఉంటాడు. ఆ 2 నెలల్లో కడుపు చేయాలంటాడు. ఇది చాలా కామన్ హైదరాబాద్లో.